ఒక ఇంట్లో భర్త, ఆయన భార్య మరియు అతడి తమ్ముడు దీపన్ కలిసి జీవిస్తూ ఉంటారు. తమ్ముడు దీపన్ తన వదినతో ఎంతో చనువుగా ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి వదిన వద్దకే వెళ్తూ ఆమెను ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు భర్త ఇంట్లో లేని సమయంలో వదిన తన మరిది దీపన్ను ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలుస్తుంది. తమ్ముడు రాగానే అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లి రహస్యంగా రూమ్ తలుపులు వేసుకుంటుంది. ఇది చూసిన ఒక పొరుగు వ్యక్తి భర్త వద్దకు వెళ్లి, నీ తమ్ముడు నీ భార్య మధ్య ఏదో తప్పుడు సంబంధం నడుస్తుంది, వారిద్దరూ నువ్వు లేని సమయంలో రూమ్ తలుపేసుకుంటున్నారు, ఊళ్ళో వాళ్ళంతా తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని లేనిపోనివన్నీ చెప్పి అనుమానం నూరిపోస్తాడు. కానీ ఆ భర్త మాత్రం, నా తమ్ముడు నా భార్య ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు, వారి గురించి తప్పుగా మాట్లాడకు అని ఆ స్నేహితుడిని గద్దించి పంపించేస్తాడు. మరోవైపు ఆ వదిన తన భర్తను అడిగి 1,00,000 రూపాయలు తీసుకుంటుంది. భర్త ఎందుకు అని అడగ్గా, మన దీపన్ పుట్టినరోజు వస్తుంది కదా, అతడికి బైక్ కొనివ్వాలని చెప్తుంది. తిండి విషయంలో కూడా తన భర్త కంటే మరిదికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆ రూమ్ లో ఏం జరిగిందంటే, తమ్ముడు దీపన్ ప్రేమించిన అమ్మాయి అతన్ని కార్ అడిగితే వదినకు తెలియకుండా ఇంట్లోని అల్మారాలో దాచిన డబ్బులు తీసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన వదిన అతన్ని రూమ్ లోకి తీసుకెళ్లి రహస్యంగా మందలిస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి దీపన్ను సరిగ్గా చూడడం లేదని, కేవలం డబ్బు కోసమే ప్రేమిస్తుందని గ్రహించి అతడికి కౌన్సిలింగ్ ఇస్తుంది. అంతేకాక మరిది పుట్టినరోజు కోసం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఒక కొత్త బైక్ ను కొనిస్తారు. తన వదిన మరియు అన్నయ్య చూపించిన నిస్వార్థమైన ప్రేమను చూసి దీపన్ ఎంతో భావోద్వేగానికి గురవుతాడు.